నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి చైనాలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ ను ప్రపంచ దేశాలు ఎంత మాత్రం తేలికగా తీసుకోవడానికి వీలులేదు శీతాకాలంలో అత్యంత వేగంగా విస్తరిస్తూ మానవాళి మనుగడకు ఈ కొత్త వైరస్ సవాల్ విసురుతోంది చైనాలో ఇప్పటికే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే కోవిడ్ నుంచి ప్రపంచ దేశాలు గుణపాఠాలు నేర్చుకుంటున్నట్లు కనిపించడం లేదు ఇక ఇప్పటి వరకు ఏ దేశము కూడా ట్రావెల్ ఆంక్షలు విధించలేదు దీంతో ప్రపంచం మరోసారి కరోనా నాటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చే ప్రమాదం ఉందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది అయితే ఆ ఆందోళన అభూత కల్పన కాదని తాజాగా ఇండియాలో ఓ చిన్నారిలో హెచ్ఎంపీవీ వైరస్ గుర్తించడంతో తేటతెల్లమైంది ఇక బెంగళూరులో ఒక వైరస్ గుర్తించారు ఈ కరోనా కంటే కొన్ని రెట్లు అధిక వేగంగా హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు వారు చెప్పిన మాటలు అక్షర సత్యాలని చైనాలో ఈ వైరస్ వ్యాపిస్తున్న వేగం చూస్తుంటే తెలుస్తోంది ఇక ఇప్పుడు ఇండియాలో కూడా ఈ వైరస్ వెలుగు చూడడంతో ప్రజలు వణికిపోతున్నారు ఇక ఈ వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇక హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందుతుందన్న భయం అవసరం లేదని దేశంలో ఆరోగ్య వ్యవస్థలు నిఘా నెట్వర్క్లు అప్రమత్తంగా ఉన్నాయని ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉందని భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది ఇక ఎవరికైనా దగ్గు జలుబు ఉంటే ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ఉండడానికి వారు ఇతరులకు కాంటాక్ట్ లోకి రాకుండా ఉండాలని ఆయన ప్రజలను కోరారు జలుబు జ్వరానికి అవసరమైన సాధారణ మందులు వాడాలి ప్రస్తుత పరిస్థితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అయితే బెంగళూరులో హెచ్ఎంపీవీ వైరస్ వెలుగు చూడడంతో ఈ క్వారంటైన్ పరిస్థితులను దేశం మరోసారి చూడాల్సి వస్తుందా అన్న భయాందోళనలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి